ఇవాళ కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈరోజు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సిద్ధరామయ్య కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఈ రోజు చివరి తేదీ కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు నామినేషన్ల పర్వం జోరందుకుందనే చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో 98, ఇటు కామారెడ్డి జిల్లాలో 66 నామినేషన్లు దాఖలయ్యాయి. పూర్తిగా 168 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాలకు గాను 163 నామినేషన్లు దాఖలైనట్టు కూడా తెలిసింది. ఇందులో పలు పార్టీల నేతలతో పాటు వివిధ రకాల స్వతంత్రులు అభ్యర్థులు కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా నామినేషన్ దాఖలు చేశారు. నిన్న ఇటు టీఆర్ఎస్ తరఫున అటు బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు కామారెడ్డి కేంద్రంగా ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అటు ఇందిరాగాంధీ స్టేడియంలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ బీసీలకు సంబంధించిన ఒక డిక్లరేషన్ తయారు చేసింది, ఒక మేనిఫెస్టో, ప్రత్యేక మేనిఫెస్టోని కూడా తయారు చేసింది. బీసీ వెలాన్ని ఎత్తుకొని అటు ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు ఉంటుంది. సుమారు 50,000కు పైగా మందిని జన సమీకరణ చేసే దిశగా అటు కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అటు కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, ఇటు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి ఉండడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల దృష్టి ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గం పైనే ఉందనే చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అటు పెద్ద స్థాయిలో అటు బీఆర్ఎస్ సంబంధించిన సభను భారీ ఎత్తున నిర్వహించారు. దానికి పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ కూడా ఈ రోజు బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలతో పాటు పలు బీసీలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు డిక్లరేషన్ లో బయటకు పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కామారెడ్డికి సంబంధించిన మాత్రం ఇప్పటికే అటు కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి అలాగే బీజేపీకి సంబంధించి మరోవైపు బీజేపీ కూడా బీసీ డిక్లరేషన్ బీసీ సీఎం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కామారెడ్డిలో ఇటు గౌడతో పాటు ముదిరాజు అలాగే పద్మశాలి వంటి వర్గానికి సంబంధించిన నేతలు ముఖ్యంగా ఉన్నారు. వీరికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరే ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా ఉండడంతో అటు బీసీలకు సంబంధించి ఒక సభను ఏర్పాటు చేస్తే ముఖ్యంగా వారి పార్టీని బీసీలను పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకునేందుకు బీసీ రాగంతో పార్టీలన్నీ కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇటు రేవంత్ రెడ్డి అలాగే సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డిలో పోటీ చేస్తుండడంతో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి ప్రజల దృష్టి అంతా కూడా కామారెడ్డి పైనే పడిందని చెప్పవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు కూడా చివరి రోజు కావడంతో 168 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 168 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ రోజు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం 2 గంటల సమయంలో ఇటు బీసీ డిక్లరేషన్ సభ జరగనున్నట్టు తెలుస్తుంది. కిషోర్, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? ఇటు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డితో పాటు అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా అక్కడికి ఉన్నాడు. అటు బీసీగా కర్ణాటకలో బీసీ సీఎం ప్రస్తుతంగా కొనసాగుతున్నారు. అక్కడ ఎలాంటి పథకాలు అమలు చేశారు, ఇక్కడ అలాంటి పథకాలే సంబంధించి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీటీ కార్మికులు, చాలా మంది బీసీ మహిళలు ఇక్కడ బీడీ కార్మికులుగా పనిచేస్తుంటారు. కామారెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులకు సంబంధించిన అలాగే మహిళలకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ ఇప్పటికే ఆరోగ్య గ్యారంటీ పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. విస్తృతంగా అది గ్యాస్ సిలిండర్ తక్కువ రేటుకి ఇవ్వడం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, అలాగే బీడీ పింఛన్లకు సంబంధించి ప్రత్యేకమైన
సదుపాయాల వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అటు సిద్దిరామయ్య, కర్ణాటక సీఎం సిద్దిరామయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఒక బీసీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు, పలు సామాజిక వర్గాలకు సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించి అంటే సామాజిక కార్యక్రమాలు చేసే నేతలతో పాటు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలువురు బీసీ నేతలను కూడా ఇక్కడ పిలిచినట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా సిద్దిరామయ్య స్పీచ్ పైనే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు పథకాలు అమల్లో ఉన్నాయి. ఆ అమలుకు సంబంధించిన విజయవంతమైన పలు పథకాలకు సంబంధించి అలాగే బీసీలకు సంబంధించిన పలు పథకాలకు సంబంధించి ప్రచారం చేసుకునే దిశగా ఈ రోజు సిద్దిరామయ్యతో పాటు రేవంత్ రెడ్డితో పాటు పలువురు బీసీ నాయకులను కూడా ఇక్కడికి పిలిచినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం 2 గంటల సమయంలో ఈ సభ జరగనుంది. సుమారు 50,000కు పైగా జన సమీకరణ చేసే దిశగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.